కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైనటువంటి రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల కలకలంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్లో డోస్ పెంచారు. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపైన ప్రత్యేకంగా ఆరా తీసి ఎస్పీతో మాట్లాడి అక్కడ పాపని ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు అప్పజెప్పాలనేటువంటి ఉద్దేశంతో రంగంలోకి దిగి ప్రత్యేక దళాలను కూడా అక్కడ యూజ్ చేయాలంటే చెప్పిన నేపథ్యంలో తాజాగా ర్యాపిడ్ స్పెషల్ ఫోర్సెస్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగాయి. కంటికి రెప్పలా చూసుకోవలసినటువంటి కన్నబిడ్డ కళ్ళ ముందే మాయమవడంతో ఆ తల్లిదండ్రులు ఇప్పుడు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సుమారుగా 8 రోజులకు పైగా నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ కేసు కాస్త ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ పాప మన బిడ్డ ప్రాణాలతో క్షేమంగా తిరిగి రావాలి అంటూ పవన్ కళ్యాణ్ అధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. రంగంలోకి దిగింది ఏపీ పోలీసులు. వెంటనే అత్యవసరంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వింగ్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అధునాతన డ్రోన్లు హైటెక్ టెక్నాలజీతో తుని పరిసర ప్రాంతాలను ఇప్పుడు జల్లడబడుతున్నారు. ఈరోజు ఆదివారం పూట జరుగుతున్నటువంటి ఈ యొక్క మిస్సింగ్ కేసులో అప్డేట్ ఏంటంటే ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తుంది, డేగ కళ్ళతో పరిశీలిస్తుంది.